ఇప్పుడు మీకు చూపించే ఆలయానికి చరిత్ర కాదు, చాలా రకాల ప్రశ్నలే వస్తాయి. మందస దగ్గరలో ఉన్నటువంటి హంసరాలి అనే గ్రామంలో ఉన్న శ్రీ కోటిలింగేశ్వర స్వామిని ఎప్పుడైనా మీరు దర్శించారా? నిజంగా ఇక్కడ ఆలయానికి చాలా పెద్ద చరిత్రనే ఉంది. అలాగే ఈ కొండపై ఉన్న శివాలయానికి కిందన ఒక సొరంగ మార్గం ఉండేదట. అది మహేంద్రగిరి వరకు ఉండేదని ఆ పూజారి గారు మాకైతే చెప్పారు. అలాగే శివాలయం వెనుక భాగంలో నాగుపాము కృష్ణపాదం అచ్చులు ఇప్పటికీ అలాగే రాతిపైన మనకి కనిపిస్తాయి. ఈ దేవాలయంపై ఉన్న కొండ మీద అనేక మంది సాధువులు తపస్సు చేసేవారని చెప్తారు. ముఖ్యంగా ఈ ఆలయానికి శివలింగాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోటిలింగేశ్వర ఆలయం నుండి తీసుకువచ్చారని మీకు తెలుసా? ఇలాంటి ఆశ్చర్యపరిచే ప్రశ్నలు ఈ కోటిలింగేశ్వర స్వామి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయి. వీలుంటే మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. పూజారి గారు చాలా చక్కగా మనకి ఈ ఆలయ విశేషాలు వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మన వీకెండ్ డిలైట్ ఛానల్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.